ఓ ఇంద్రుడా మా పాపాలను పరిహరించుము, ఓ వాయువా మా పాపములను పరిహరించుము. మహర్షులు ప్రార్థన చేశారండి. మీరందరూ అమృత పుత్రులు అని వేదాలు చెప్పలేదు. దేవుని వద్దకు వెళ్ళి పాప క్షమాపణ పొందవలసిన పాపులు మీరనే వేదాలు చెప్పింది. పాపులు మీరనే వేదాలు చెప్పాయి. కనుక ప్రియులారా, పాపము, మానవుడి పాపం అనేది ఒక వాస్తవం. అందరూ చెబుతున్నారు అమృత పుత్రులని ప్రచారం జరుగుతోంది. నువ్వు చెబితే సరిపోయిందా? మనసాక్షి ఒప్పుకోవద్దు. భారతీయుడు క్రీస్తు సువార్తను వింటున్నారు, ఈ క్రీస్తు విరోధులు చేస్తున్న ప్రచారాన్ని వింటున్నారు. భారతీయులు ఈ రెండు వింటున్నారండి. క్రైస్తవులేమో చెబుతున్నారు మనం జన్మతః పాపులమని. ఈ సువార్తను అరికడదామని చూస్తున్న వాళ్ళేమో చెబుతున్నారు మనం అమృత పుత్రులమని. మరి మనస్సాక్షి ఏం చెబుతోంది? ప్రతివాని మనస్సాక్షి చెబుతోంది, నాలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములున్నవి. ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నా, రహస్యంగా పాపాలు చేస్తున్నాను. నా భార్యకు నేను ద్రోహం చేస్తున్నా, నా భర్తకు నేను ద్రోహం చేస్తున్నా, నా అన్నదమ్ములకు ద్రోహం చేస్తున్నా, అబద్ధం ఆడకుండా ఒక రోజు బ్రతకలేకపోతున్నా. నేను పాపిని అని చెబుతున్నటువంటి బైబిల్ సాక్ష్యమే సత్యం. వీళ్ళేదో రాజకీయ లబ్ధి కోసం అమృత పుత్రులు అని చెబుతున్నారు. ఈ అమృత పుత్రుల్లో కొందరు మళ్ళీ అంటరానోళ్ళండి. అది చూడండి, ఎంత ద్రోహమో చూడండి. మీరందరూ అమృత పుత్రులు, మతం మారొద్దు అంటున్నారుగా. మరి అమృత పుత్రుల్లో కొంతమంది ఎందుకో ఊరు బయట ఉన్నారు. వాడు బడికి రాకూడదు, గుడికి రాకూడదు, బావికి రాకూడదు. ఎందుకు ఈ వివక్ష? ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వితండ మత ప్రచారము, విమత ప్రచారము. ప్రియులారా, మానవుడు పాపి, జన్మతః పాపి. దేవుడు సృజించినప్పుడు తొలి మానవుడు మట్టితో చేయబడి దేవుడు జీవాత్మను ఊదగా తయారైన పుట్టిన మొట్టమొదటి మానవుడు అమృత పుత్రుడే. తరువాత పాపం అనేది ప్రవేశించింది. ఇప్పుడు మనకు పాప పరిహారం కావాలి. అది వేదములు చెబుతున్న సాక్ష్యము, బైబిల్ చెబుతున్న సాక్ష్యం. ఇందులో తిరుగులేదు. వేదకాలములో మహర్షులు ఏమి నమ్మారు? వేదకాలములో యజ్ఞం ఉన్నది, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. ఈనాడు భారతదేశంలో మరొక విచిత్రమైన వితండ ప్రచారం జరుగుతోంది. వేదకాలములో రక్త ప్రోక్షణ లేదట. రక్త ప్రోక్షణ లేదు, జీవహింస లేదు, బలి లేదు. ఆనాడు వాళ్ళు చేసినటువంటి బలి ఏమిటంటే గోధుమ పిండి, గోధుమ రొట్టె, నెయ్యి, ఇలాంటివి సస్యద్రవ్యాలు దహించారు తప్ప జీవులను హింసించలేదు అని ప్రచారం చేస్తున్నారండి. అబద్ధము, అబద్ధము, అబద్ధం. వేదకాలములో రక్త ప్రోక్షణతో కూడుకున్న, జంతు హింసతో కూడుకున్న బలి ఉన్నది. లేదని చెప్పిన వారెవరు? భక్త ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునితో అంటాడు, దేవుని నామము జపిస్తే చాలు, జీవులను హింసించే క్రతువులను చెయ్య పని లేదు అన్నాడు. అంటే జీవులను హింసించే క్రతువులు ఆ రోజుల్లో చేశారన్నమాట. ప్రియులారా, వేదములను ఆంధ్రానువాదం చేసినటువంటి డాక్టర్ దాశరథి రంగాచార్య గారు ఏమంటున్నారో చూడండి. శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత. ఇందులో ఉపోద్ఘాతంలో రంగాచార్యులు వారు అంటున్నారు, గోవునకు వేదం ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది, గోవును పవిత్రంగా భావించింది, గోవును దేవత అన్నది, అంతేగాని గోవధ నిషేధించలేదు. యజ్ఞయాగాదుల్లో గోవును బలిచ్చిన నిదర్శనాలున్నాయి. ఆనాడు మాంసమే ఆహారం. నిషేధం ఎలా?
నేటి గోవధ నిషేధం కేవలం రాజకీయ నినాదం అంటున్నారు డాక్టర్ దాశరథి గారు. గోవు, అశ్వము కూడా, గుర్రము కూడా ఆనాటి ఆహారం అయినాయి. ఆ తర్వాత లైన్ నేను చదవట్లేదు. ఇవాల్టికి మాంసాహారం తప్పేమీ కాదన్నారు గురువర్యులు. ప్రిలారా, పాపము అనేది ఒక వాస్తవిక సమస్య. దానికి పరిష్కారం ఏంటంటే రక్తమును చిందించే జంతు వధ అవసరమని ఆనాడు మహర్షులు నమ్మారు, ఆచరించారు. ఇది యావత్తు భారత జాతి ఒప్పుకొని తీరాల్సిన సత్యం. తిమ్మిని బంబి చేయకండి, మసిబూసి మారేడుకాయ చేయకండి. ఉన్న సత్యాన్ని దాచిపెట్టి వక్రీకరించే ప్రయత్నం చేయకండి. సృష్టికర్త ఉండే లోకం, బ్రహ్మదేవుడుండే లోకం మన పురాణాల్లో చెప్పబడ్డ ప్రకారం సత్యలోకము అన్నారు. అంటే ఏంటో తెలుసా? సత్యమును నమ్మి, సత్యము కొరకు పరిశోధించి కనుగొని నమ్మి సత్యమును ధైర్యంగా ప్రకటించేవాడే అక్కడికి చేరతాడని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టికర్త ఉండే లోకం సత్యలోకం. నీవు సత్య సంబంధివైతేనే, సత్యాన్వేషివైతేనే సృష్టికర్త దగ్గరికి చేరుకుంటావు. మొట్టమొదటి విషయం, సత్యాన్ని మనం అంగీకరిద్దాం. మానవుడు పాపి అని వేదాలు సాక్ష్యమిస్తున్నాయి. రెండవది, పాపమునకు పరిహారం కేవలం రక్త ప్రోక్షణము మాత్రమే అని వేదాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. పాపమునకు పరిహారము రక్త ప్రోక్షణము మాత్రమే అని ఇంద్రుడు కూడా నమ్మినట్లు వ్రాయబడింది. ఇంద్రుడు నమ్మాడటండి. మీరు నేను కాదంటే ఎలాగా? చదువుతున్నాను వినండి. శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహిత 2వ కాండము, మొదటి ప్రపాఠకము, మొదటి అనువాకము, మొదటి, 2వ, 3వ, 4వ అనువాకాలు, 4వ అనువాకం, 11వ మంత్రం. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. హతుడైన వృత్రుని తల నుండి గోవులు పుట్టినవి. ఆ విధముగా అవతరించిన గోవులు విశిష్ట దేహములు కలవి అయినవి. ఆ గోవుల వెనుక ఒక ఎద్దు పైకి లేచినది. ఈ మాట వినండి. ఇంద్రుడు ఆ వృషభమును తన ఆత్మగా భావించి పూజించినాడు. ఈ వృషభమును ఇంద్రుడు బలి ఇచ్చినాడు. ఇందువలన పాప పాశ బంధముల నుండి విముక్తుడనగుదునని ఇంద్రుడు భావించినాడు. ఇంద్రుడట ఒక వృత్రాసురుడు అనేవాణ్ణి వధించాట. వధించినందుకు తనకు పాపం అంటుకుంది అని భావించాడు. ఈ పాపమును ఎలా వదిలించుకోవాలి అంటే ఒక ఎద్దును బలిచ్చాట. గోధుమ రొట్టె కాదు, ఎద్దును బలిచ్చాడు. వృషభమును బలి ఇచ్చుట వలన పాపములు తొలగిపోతాయని ఇంద్రుడు భావించాడు. అవును, ఈనాటి కుహనా దేశ భక్తులకు ఇంద్రుడి కంటే ఎక్కువ తెలుసా? వేద ఋషుల కంటే ఎక్కువ తెలుసా? రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణ కలగదని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాటే ఇంద్రుడు కూడా నమ్మాడండి. తిరుగులేని ఆధారములున్నవి ప్రియులారా. ఎందుకు యేసును నమ్ముతున్నాము అంటే కేవలము మ్లేచ్ఛుల మతాన్ని మా సొంత ఆలోచన లేకుండా నమ్మడం కాదు. మేము నమ్ముతున్నది వేదములలో చెప్పబడినటువంటి సారాంశము అనే విషయాన్ని మీరు గ్రహించాలి. దేవుడెవరో అన్న విషయంలో వేదములు ఇస్తున్న సాక్ష్యం వినండి. ఆధారములు అని మాట్లాడాను కదా, చూడండి.